శరదృతువులో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులు అంటారు. నవరాత్రులలో అమ్మవారు 9 రూపాల్లో దర్శనమిస్తుంది. 9 రోజులు రాక్షస సంహారం చేసినందుకు 10వ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. పురాణాలలో విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీరాముడు వధించాడని కూడా చెబుతుంటారు. శమీ వృక్షంపై ఉన్న అస్త్రాలను అర్జునుడు పూజించి కౌరవులపై గెలిచింది కూడా ఈ రోజే. షమీ మొక్కను జమ్మి మొక్క అని కూడా అంటారు. దసరా రోజున ఈ మొక్కను పూజించడం ఒక ఆచారం. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనపడిందంట. అప్పటి నుండి వారికి విజయాలే సిద్ధించాయని చెబుతుంటారు. అందుకే పాలపిట్టను శుభసూచకంగా, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. 9 రోజులు అమ్మవారికి 9 రకాల నైవేద్యాలను సమర్పించుకుంటారు. అలాగే బతుకమ్మ పండుగ కూడా 9 రోజులు జరుపుకుంటారు. ఈ పూల పండుగ అమావాస్య నుండి మొదలవుతుంది. అందరికీ నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు.